నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ, పార్లమెంట్ 2 స్థానాలలో పోటీ చేస్తుంటే అయితే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నుంచి, అంటే అసెంబ్లీ ఇంకా పార్లమెంట్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తుంటే వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది సార్ వాళ్ళు? అంటే ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడానికి ఏదో ఒక అంశం చాలు. ఏ పార్టీకైనా, ఏ రాజకీయ పార్టీకైనా, నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీకైనా ఒక అవకాశం దొరికిందంటే దాని మీద టార్గెట్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరికినటువంటి ఒక అస్త్రం ఏంది చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడానికి అని అంటే, పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తున్నారు. 1 అసెంబ్లీకి, 2 లోక్సభకి అనేది బయటకు వినిపిస్తుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ లోక్సభకి కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చేటప్పటికి పిఠాపురం నుంచా, లేకపోతే గాజువాక నుంచా, లేకపోతే తిరుపతి నుంచా అనేది ఇంకా ఫైనల్ కాదా. సో పిఠాపురం నుంచి అని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది కాదు తిరుపతి నుంచి అంటున్నారు. ఇలా రకరకాలుగా అంటూ ఉన్నారు. సరే, ఎక్కడి నుంచైనా సరే ఒక అసెంబ్లీ, ఒక లోక్సభకి అయితే ఆయన పోటీ చేయబోతున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని అనేటువంటి ఒక స్లోగన్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పంపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యంగా ఇక్కడ అడ్డం లేకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, అందుకే వెన్నుపోటుదారుడు అంటాడు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు పొడిచేటువంటి పోట్లు ఇలానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ దాసోహం అయిపోయి ఆయన గుడ్డిగా నమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడిని. రాబోయేటువంటి రోజుల్లో లోకేష్కి అడ్డం లేకుండా ముందు నుంచే చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసి పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పంపిస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అదొక అస్త్రం. అదొక అస్త్రాన్ని చేసుకొని చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇస్తుంది. ఎందుకు ఆ విధంగా ట్విస్ట్ ఇస్తుందంటే, సమయానికి అనుకూలంగా అలాంటి వర్డ్ దొరికింది, అలాంటి అవకాశం దొరికింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. రాజకీయపరమైన దాడులు ఇలానే ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండాలి, అసెంబ్లీలో తన వాణిని వినిపించాలని చెప్పేసి జనసైనికులు అనుకుంటున్నారు. సో కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండాలి, ఢిల్లీకి వెళ్ళడానికి లేదు, లోక్సభకి, ఢిల్లీలో పార్లమెంట్కి వెళ్ళడానికి లేదు అని చెప్పి ఇప్పుడు కొంతమంది జన సైనికులు. ఇటీవల వరకు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ అసలు సీట్ల షేరింగ్ విషయంలో చంద్రబాబు నాయుడుకి ఏది చెప్తే అది అన్నారు. అది కాదు, మాకు పవర్ షేరింగ్ కావాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. అంటే జనసేనలోనే 2 రకాల వాదనలు తీసుకొచ్చారు. ఇది ఒక చాకచక్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఏం చేశారు? ఒకళ్ళేమో పవర్ షేరింగ్ అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళే వాళ్ళేమంటారు, పవర్ షేరింగ్ అడగచ్చు, పవర్ షేరింగ్ అడిగితే చంద్రబాబు నాయుడు ఇస్తే అప్పుడు ఓకే, కానీ పవర్ షేరింగ్ ఇవ్వకుండా పొత్తు పెట్టుకోవడం ఏందని వీళ్ళే అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే మాటల్ని జనసేనలో ఉండేటువంటి వాళ్ళు కూడా అంటారు. జనసేనలో ఉండేటువంటి వాళ్ళు 2 వర్షన్స్ వినిపించారు ఇటీవల వరకు. ఏంటి? 1 సీట్ల షేరింగ్, 2 పవర్ షేరింగ్ అనేది వినిపించారు. అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, జనసేనలో ఉండేటువంటి కొంతమంది ఒక టీము అదే చెప్పారు. అంటే దీన్ని అల్టిమేట్గా ఏంటంటే జనసేనలోనే స్ప్లిట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి హరిరామ జోగిగా, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని వాడుకున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ముద్రగడ పద్మనాభం 14వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. హరిరామ జోగయ్య ఆల్రెడీ వాళ్ళ అబ్బాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు. అంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ జనసేనలో ఉంటూ, జనసేనకు మద్దతు పలుకుతూ, సానుభూతి పరులుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కోవర్టిజం చేశారు. ఇదే విషయాన్ని తాడేపల్లిగూడెం సభ వేదిక చేసుకొని పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు. సో మీరు కోవర్టిజం చేస్తున్నారు, అది నా దగ్గర చెల్లదు. నా పార్టీ బలం ఎంతో నాకు తెలుసు. నాకు 24 అసెంబ్లీ స్థానాలు చాలు, 2 లోక్సభలు చాలు. నాకు పార్టీ నిర్మాణం లేదు గ్రామ స్థాయిలో, కాబట్టి నా బలం ఏందో నాకు తెలుసు, నా వ్యూహాలు నాకు తెలుసు. మీరు నాకు లెటర్లు రాయ అవసరం లేదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టిజం చేస్తున్నారని చెప్పారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయి వాళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. అప్పటి వరకు వాళ్ళు ముసుగేసుకున్నారు, జనసేన ముసుగేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ విషయం తెలుసుకొని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారో, ఆ ముసుగు తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళిద్దరూ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని తీసుకున్నారు. ఏంటి అస్త్రం అంటే, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పోటీ చేస్తున్నారు, లోక్సభలో పోటీ చేస్తున్నారు 2 చోట్ల. లోక్సభకు పంపించడానికి
రెడీ అయ్యాడు చంద్రబాబు నాయుడు. అవును. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని మొత్తం ఒక రాజకీయ వ్యూహాన్ని అల్లేశారు చంద్రబాబు నాయుడు. కాబట్టి లోక్సభకు పోటీ చేసి కేంద్ర మంత్రిగా చేయాలనేటువంటి ప్రయత్నం, కేంద్ర మంత్రిగా ఢిల్లీకి పంపించడానికి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు రెడీ చేస్తూ ఉన్నారు. ఇది లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ను అందుకుంది. ఇదే అంశాన్ని, ఇదే వ్యాఖ్యల్ని జనసేనలో ఉండేటువంటి కొంతమంది టీము అందుకున్నారు. మళ్ళా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పంపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి అని. సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి స్పష్టత ఉంది, చంద్రబాబు నాయుడుకి స్పష్టత ఉంది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుందా లేకపోతే మైండ్ గేమ్ ఆడుతుందా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పొత్తు కానీ, సీట్ల షేరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశం. ఆ రెండు పార్టీలు విధానపరమైనటువంటి నిర్ణయాలు లేదంటే మేనిఫెస్టో అంశాలు ఒకవేళ కనుక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏదైనా ప్రకటిస్తే వాటి మీద నువ్వు విమర్శించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అవన్నీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్ణయాలు అవి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్ణయాల మీద వీళ్ళే అంటలేదు కదా. ఇప్పుడు సంస్థాగత నిర్ణయాలు వాళ్ళు ఎన్నో తీసుకున్నారు, కానీ ఇక్కడ సంస్థాగత నిర్ణయాలు ప్లస్ వాళ్ళు ఉమ్మడి వేదికగా ఏర్పడి, కూటమిగా ఏర్పడి వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్నారు. వాళ్ళ ఎజెండా చెప్పారు క్లియర్గా. ఏంటి ఎజెండా? జగన్మోహన్ రెడ్డిని దించడమే మా ఎజెండా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం, ఇదే చెప్పారు కదా. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా, దీని మీద మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఇవ్వట్లేదు. పవర్ షేరింగ్ ఇస్తారా ఎవరు? పవర్ షేరింగ్ అడగాల్సింది పవన్ కళ్యాణ్ కదా. నాకు పవర్ కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని, నాకు అనుభవం లేదు, నేను ముఖ్యమంత్రికి సరిపోనని చెప్పి ఆయనే చెప్తున్నాడు కదా. చెప్తున్నప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే జనసేన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని చీల్చుకునే దానికి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇది దీన్ని మరింత ప్రచారం తీసుకెళ్లి ఎన్నికల నాటికి జనసేన ఓట్ బ్యాంకులో చీలికి తీసుకొచ్చిన ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ వైపు జనసేన ఓట్ బ్యాంకు వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎలా అడ్డుకోగలరు? ఇప్పుడు మొన్నటి వరకు జరిగింది, ఇటీవల వరకు జరిగినటువంటి ఆ పవర్ షేరింగ్ వాటన్నిటిని వాళ్ళిద్దరి ద్వారా చేయించారు కాబట్టి ఆ ముసుగుని తొలగించగలిగారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వస్తున్నటువంటి దీనికి ఏ విధంగా వాళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ చెక్ పెడతారనేది చూడాలి. ఎందుకంటే లోక్సభకు పోటీ చేస్తున్నారు, లోక్సభకు పోటీ చేసి లోక్సభకు కేంద్ర మంత్రి అయితే ఇంకా బెటరే కదా. రాష్ట్రానికి కావాల్సినటువంటి రాష్ట్ర ప్రయోజనాలే కావాలి కాబట్టి ఆయన రాష్ట్రానికి కావాల్సిన అన్ని కూడా అందించే అవకాశం ఉంది కేంద్ర మంత్రి అయితే. ఎన్డీఏలో భాగస్వామ్యం ఎలాగ ఉన్నారు కాబట్టి బహుశా అలా ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అసెంబ్లీలో ఉన్నందువల్ల రాష్ట్రానికి ప్రయోజనాలు నెరవేరు అనే ఉద్దేశంతో ఇద్దరు ఒకళ్ళు సెంటర్లో ఒకళ్ళకి రాష్ట్రంలో ఉండే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, అంతే కదా. కానీ దాని రాజకీయ కోణం నుంచి మలచడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్స్పర్టైజ్ అయింది మైండ్గా మాటంలో అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి.